నారా లోకేష్ ఒక సంచలనమైనటువంటి ట్వీట్ చేశారు. ఏంటయ్యా అంటే, రాష్ట్రంలో వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంసం అంతా ఇంత కాదు, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారు, అందరిగాడికి అప్పులు చేశారు. 58 ఏళ్ల పాటు అందరు ముఖ్యమంత్రులు కలిపి చేసిన అప్పు మీద 2019 నాటికి 14,155 కోట్లు వడ్డీ చెల్లిస్తుంటే, జగన్ రెడ్డి పాలించిన 5 ఏళ్ల కాలానికి అంటే 2024 నాటికి అప్పులపై కట్టాల్సిన వడ్డీ 24,944 కోట్లకి చేరింది. అంటే అందరు ముఖ్యమంత్రులు చేసిన అప్పు పైన కట్టిన వడ్డీ కంటే 5 ఏళ్లలో జగన్ రెడ్డి చేసిన అప్పుపై కట్టిన వడ్డీనే సుమారు 11,000 కోట్ల అధికం. జగన్ రెడ్డి ఎంతటి ఆర్థిక విధ్వంసం సృష్టించారో ఈ గణాంకాలే నిదర్శనమని దానికి వీళ్ళు చెప్పుకొచ్చేటటువంటి ఆన్సర్ వైసీపీ వాళ్ళు 58 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పులకి 2013-14లో కట్టిన వడ్డీ అంటే చంద్రబాబు రాకముందు 7,488 కోట్లు, బాబు దిగిపోయిన నాటికి 14,155 కోట్లు అంటే 2018-19కి. వరుసగా 2 ఏళ్ళు కరోనా వలన 72,000 కోట్ల నష్టం వచ్చినా కూడా జగన్ దిగిపోయిన 2023-24లో కట్టిన వడ్డీ 24,944 కోట్లు అంటే రెట్టింపు కంటే తక్కువ. 7 కంటే 14,000 అంటే డబుల్, 14కి డబుల్ అంటే 28,000 కోట్లు కదా కావాల్సింది, 24,000 కోట్లే కదా మరి అయ్యింది. సగటు నెలకి చేసిన అప్పు జగన్ 5,000 కోట్లు అయితే ఇప్పుడు బాబు చేస్తుంది 16,000 కోట్లు అంటే ఇప్పుడు లెక్కలు చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో వాళ్ళే ఇంకొక లెక్క తీసుకొచ్చింది ఏంటంటే 2019-20 నాటికి అంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి అప్పులకి సంబంధించి ఈనాడుకి సంబంధించినటువంటి ఐటమ్ని వీళ్ళు హైలైట్ చేసుకొచ్చారు. ఈనాడే పెట్టినటువంటి వార్తని ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నారు. 2019-20 నాటికి అప్పులు తిరిగి చెల్లించాల్సింది 18,628 కోట్లు, వడ్డీలు చెల్లించాల్సింది 17,652 కోట్లు అంటే 36,280 కోట్లు చెల్లించాలని ఈనాడే రాసింది నవంబర్ 12, 2024న. 2021 నాటికి అంటే జగన్ ఉన్నప్పుడే అది 33,752 కోట్లు 2021లో చెల్లించాడు. 21-22లో 30,085 కోట్లు చెల్లించాడు. చంద్రబాబు నాయుడు టైంలో చేసినప్పుడు అంతకుముందు అప్పులు కలిపి. 22-23 నాటికి 41,062 కోట్లు చెల్లించారు. 23-24 నాటికి 46,479 కోట్లు చెల్లించారు. 24-25 నాటికి 53,253 కోట్లు చెల్లించారు. అంటే 23-24 నాటికే 29,433 కోట్లు చెల్లించాల్సి వచ్చింది వడ్డీ కిందనే. 23-24 అంటే జగన్ దిగిపోయడానికి 29,433 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. 22-23లో 25,492 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. 21-22లో 22,165 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. 21లో 20,017 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. 19-20కి 17,652 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది వడ్డీ. ఈ వడ్డీలన్నీ ఎప్పటికీ చంద్రబాబు టైంలోని అప్పులే కదా వడ్డీ చెల్లించాల్సి వచ్చింది అన్నటువంటిది వీళ్ళు లెక్క తీసి చెప్తున్నారు.